హరే కృష్ణ. సో అందరికి భాగవతం క్లాస్ స్వాగతం. సో మనం ఐదో స్కందం, సో 10 అధ్యాయాలు ముగించుకున్నాం. 11 అధ్యాయాలు ప్రవేశిస్తున్నాం. సో రహుగుణకి మనం ఆ, జడభరతుడి మధ్య జరిగేటువంటి సంభాషణ, ఆ సంభాషణలో ఆ, ఇంకొన్ని ప్రశ్నలు ఆయనకి పూర్తిగా అర్థం కానటువంటి ప్రశ్నల్ని మన రహుగుణ మళ్ళీ ఒకసారి దాన్ని వివరించమని చెప్పేసి ఆయన అడిగాడు. సో ఎందుకంటే ఎప్పుడైతే ఆ సమాధానాలు తను విన్నాడో, సో వెంటనే రఘుగణ అడిగాడు, అసలు మీరెవరు? ఎవరు తెలియకుండా ఇంత రహస్యంగా ఎలా తిరుగుతున్నారు? మీరు పండితులా లేకపోతే సాధువులా? ఎవరి శిష్యులు మీరు? ఎక్కడుంటారు? మాకు లాభం చేకూర్చడానికే మీరు ఇక్కడ ఇక్కడ దాకా వచ్చారా? లేదా మీరు కపిలుడా లేకపోతే నారాయణుడా? తర్వాత నాహం విశాంకే సుర రాజవజ్రం, నాకు ఇంద్రుడి యొక్క వజ్రాయుధం వల్ల నాకేం భయం లేదు, ఆయన దండించినా నాకేం భయం లేదు. శివుడి యొక్క త్రిశూలానికి నేను భయపడను, యమరాజు యొక్క శిక్షకు నేనేం భయపడను, పట్టించుకోను. ఇంకెవరు దేవతలు, కుబేరుడు ఎవరున్నా సరే నేనేం అసలు భయపడే ఉన్నాను. కానీ ఒక ఒక బ్రాహ్మణుని అవమానించానని చెప్పేసి అది నన్ను చాలా భయపెడతా ఉంది. ఒక బ్రాహ్మణ్ణి అవమానించడం అనేది నన్ను ఇక్కడ ఈ లోకంలో అది బందీ చేస్తుంది. అంతేకాకుండా నన్ను భక్తిలోకి ముందుకు పోనీయకుండా, ఆధ్యాత్మికంగా నన్ను ముందుకు పోనీయకుండా నన్ను ఖచ్చితంగా ఇది నన్ను ఆపేస్తుంది. మిగతా వాళ్ళకి ఏం లేదు, ఏదో ఒక విధంగా వెళ్ళి నేను కొన్ని కొన్ని నేను కొన్ని ప్రాయశ్చిత్తాలు నేను చేసుకోవచ్చు. మిగతా వాళ్ళకి నేను తప్పులు చేశాను అనుకోండి, నేను శివుడి పట్ల కొద్దిగా అపరాధంగా ఉన్నా, లేకపోతే ఇంద్రుడి పట్ల వీళ్ళ పట్ల ఏదైనా తప్పులు చేసినా ఇబ్బంది ఏం లేదు, దానికి పరిష్కారాలు ఉంటాయి ఏది మన శాస్త్రాల్లో. కానీ బ్రాహ్మణ్ణి బ్రాహ్మణుడిని అవమానించింది మాత్రం అది అపరాధం కిందకి వెళ్ళి భగవంతుని దూరం చేస్తుంది మనల్ని. నేను కూడా ఎన్నో సందర్భాలు నేను గమనించాను అనమాట. భక్తుల్ని ఎవరైతే కించపరచడము, ఆగ్రహించడము, అనవసరంగా వాళ్ళని దూషించడము, వాళ్ళని తప్పుగా అనుకొని వాళ్ళ మీద రకరకాలుగా చాడీలు చెప్పడము, వాళ్ళందరినీ వాళ్ళు ఎక్కువ కాలం సేవలో కొనసాగిపోయారు. వాళ్ళు కొనసాగలేకుండా భగవంతుడు ఆ పరిస్థితులు కూడా కల్పించేస్తున్నాడు. వాళ్ళు భక్తుల సాంగత్యంలో ఉండలేరు అని అంటే వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు సేవలో కూడా ఉండలేరు. భక్తుల సాంగత్యంలో వాళ్ళు సరైనటువంటి భావంలో అర్థం చేసుకొని ముందు వెనకాలో మనం పరిస్థితుల్ని అవగాహన చేసుకొని మనం కొంచెం సహన ఓర్పుతో కానీ ఉంటే ఖచ్చితంగా మనకి భక్తుల మధ్య అన్ని ఉన్న మనస్పర్ధలు అన్నీ తొలగిపోతాయి అన్నమాట. కానీ ఈ లోపల మనసు ఉండేది, అది కానీ అహంకారం ఉండేది, గర్వం. నేను మనకేం తక్కువ, నీకేం తక్కువ, మనం ఎందుకు పడాలి అని, మనం ఎందుకు చేయాలి అంత, అది వందల వేల మనకి లోపల ఆలోచనలు కల్పిస్తారు అనమాట. అక్కడి నుంచి బయటకు పంపించేదాకా అది కామ్గా ఉండదు. అది చిన్నదానికి పెద్దదానికి అద్దికి దీనికి అలగడము, కోప్పడము. వాళ్ళు ఆ, ఇంతమంది మనతో వ్యతిరేకం ఎందుకు అవుతున్నారు? 10 మంది నన్ను ఒకే అంశం మీద వీళ్ళు నన్ను పదే పదే నన్ను హెచ్చరిస్తున్నారు, లేదా పదే పదే నన్ను ఇదే మాట మీద లేదా ఇదే అంశం మీద నన్ను ఎందుకు అందరూ కూడా ఇదే విధంగా నా గురించి ఆలోచిస్తున్నారు అంటే నేనేదైనా మార్చుకునేది ఏమైనా ఉందా? మనల్ని 10 మంది అంటున్నారు అని అంటే మనం అంతర్గతంగా లోపలికి వెళ్ళి మనం చూసుకోవాలి. మన ప్రపంచం అంతా తప్పు, నేను మాత్రమే పర్ఫెక్ట్ అని జనరల్ గా మనం అలా వెళ్తుంటాం. మనం ఎవరైనా సరే, అది ఎక్కడైనా సరే మనకి ఒకే రకమైన ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటుంది. నువ్వు కొద్దిగా మాటలు తగ్గిస్తే మంచిదనో, లేకపోతే కొంచెం నువ్వు కోపం తగ్గించుకుంటే మంచిదనో, ఏదో ఒకటి మనకి
వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు అనమాట. అవన్నీ వాళ్ళొక్కరే కాదు, మనం కానీ చూసుకుంటే నిరంతరంగా మనల్ని అదే విధిలో మనల్ని రకరకాలుగా మనకి వచ్చి అదే మాట మీద వాళ్ళు మనకి చెప్తూ ఉంటారు అన్నమాట. అంటే మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఈ అంశం మీద అందరితో నాకు విభేదం వస్తుంది కాబట్టి నేను మార్చుకోవాలి. అప్పుడే నేను భక్తుల సంగతిని ఇమ్మడగలుగుతాను. అప్పుడే నేను కొంతకాలం నేను భక్తిలో ప్రశాంతంగా నేను ఉండగలుగుతాను. కానీ మనం సమర్థించుకొని అది ఇంకా మనం తీవ్రతరం చేసుకొని మళ్ళీ మనం గందరగోళం అవుతున్నట్లయితే ఖచ్చితంగా మనం ఆ కాలక్రమంలో అని ఉండడానికి ఇబ్బంది పడిపోతాం మనం. నిజంగా భక్తుల సాంగత్యాన్ని మనం కోల్పోయే పరిస్థితిలో ఉన్నట్లయితే మాత్రం నిజంగా అది మనం చాలా భయపడాల్సిన అంశం అది. సో బహుశా నేను ఎంతమంది నిన్న మధ్యాహ్నం క్లాసు, ఆదివారం మధ్యాహ్నం క్లాస్ ఉన్నారో తెలియదు కానీ భగవంతుడి యొక్క దర్శనానికి ప్రతిఫలం భక్తుల సాంగత్యం, ఒక భక్తుని దర్శించుకోవడం. భగవంతుడి దర్శనం వచ్చిన తర్వాతే మనుషులు అడుగుతున్నారు, భక్తులు అడుగుతున్నారు, నాకు భక్తుల సాంగత్యం కావాలైనా నాకు అని. ప్రహ్లాదుడికి దర్శనం జరిగిన తర్వాత భక్తుల సాంగత్యం కావాలన్నాడు. ధ్రువ మహారాజుకి దర్శనం జరిగిన తర్వాత భక్తుల సాంగత్యం కావాలన్నాడు. పషిత్ మహారాజు మరణం తర్వాత నాకు మళ్ళీ ఒకవేళ జన్మంటూ వస్తే ఏమడుతున్నాడు మళ్ళీ, నాకు నీ కథ పట్ల నాకు రుచి కావాలి, భక్తుల సాంగత్యం కావాలి, అందరి పట్ల అందరితో నాకు మైత్రి కావాలి అడుగు. అంటే భగవంతుడి దర్శనం అల్టిమేట్ కాదు, భక్తుల సాంగత్యంలో ఉండగలగడం అల్టిమేట్. ఎవరితో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఉన్న వాటిల్ని లేదా కూర్చొని పెట్టి మాట్లాడుకోవాలి. కూర్చొని పెట్టి ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎందుకు ఈ పద్ధతిలో అయ్యింది, మనం ఈ పద్ధతిలో మనం వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇక్కడ ఎవరు చిన్నపిల్లలు ఎవరు లేరు ఇక్కడ. కూర్చొని పెట్టి కొట్టి తిట్టి ఇట్లా ఉండండి అట్లా ఉండండి అని చెప్పి ఎవరు లేరు ఇక్కడ. అందరూ పెద్దవాళ్లే, అన్ని ప్రపంచాన్ని చూసిన వాళ్ళే, అన్ని పరిస్థితులు అవగాహన చేసుకున్న వాళ్ళే, ఆ, అన్ని ఒడిదొడుకులన్నీ చూసిన వాళ్ళే. మనకి మనకి భగవదుడు ఇంపార్టెంటా, నా అహంకారం ఇంపార్టెంటా? నేను నాకు గుర్తింపు ఇంపార్టెంటా, భగవదుడు యొక్క నాకు సేవ కావాలన్నా? నిన్న మనం ఆ క్లాస్ లో కూడా మనం చెప్పుకున్నాం, భరతుడు వెయిట్ చేశాడు రాముడు వచ్చేదాకా బయటికి. సో మనం చేసాం కాబట్టి మొత్తం ఆ, మనకి ఆ, మనం గుర్తించేసి మనకి పూలమాలలు వేసి మనం మనం ఏం చేస్తున్నాం, నా సహజమైనటువంటి పని నేను చేసుకుని వెళ్తున్నాను. నేనేం గొప్పగా ఏం చేయట్లేదు. ఎందుకంటే భగవుడి యొక్క సేవకుడిగా, భగవుడి యొక్క అంశంగా అది నా యొక్క సహజ స్థితి. అది నేను సేవ చేయడం నా సహజ స్థితి. నేను నా యొక్క ధర్మాన్ని, భగవుడి పట్ల చేయాల్సిన నా ధర్మాన్ని నేను పాటిస్తున్నాను. దానికి ఒకరు నాకు గుర్తించేది ఏంది, ఒకరు నన్ను గుర్తింపు, నన్ను స్పెషల్గా నన్ను వాళ్ళు చూసేదే ఉంది. ఎందుకంటే మనం భౌతిక ప్రపంచంలో నానా రకాలుగా అందరు మనల్ని భజన చేసి 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 ఇప్పుడు ఎవరైనా మనల్ని ఒక మాట అంటే మనం తట్టుకోలేకపోతుంది. సో అంటే ఎందుకు ఇంత డిస్కషన్ మనం పెడుతున్నాం అంటే, ఈయన నేను శివుడికి కూడా భయపడను, శివుడి త్రిశూలానికి నేను భయపడను, యమరాజు నేను భయపడను. కానీ ఒక భక్తుడిని అవమానించడం వల్ల వచ్చే పరిణామాలు చూసి నాకు భయం వేస్తుంది. రహుగణ లాంటి దేవతలకు భయపడట్లే, భగవుడికి అవతారాలకు భయపడట్లే, శివుడు భయపడట్లే. సో భక్తుడికి భయపడుతున్నాడు, ఆయన ఇబ్బంది పెడితే ఏమవుతుందో. కాబట్టి ఒక మందబుడిలాగా ఎందుకు తిరుగుతున్నావు, ఒక మంద బుద్ధి వల్ల ఎందుకు తిరుగుతున్నావు? మాకు వివరాలు, కొన్ని విషయాలు నాకు చెప్పారు కానీ నాకు పూర్తిగా అర్థం కాదు, దయచేసి నాకు వివరించండి. మీరు యోగులు కూడా గురువు లాంటి వాళ్ళు, మీరు సాక్షాత్తు కపిలుడు ఒక ప్రతినిధి. మీరు ఈ జగత్తులో అత్యంత రక్షణ ఇచ్చేటువంటి ఆశ్రయం ఏమిటి అడుగుతున్నాడు. ఏంటి ఎవరి ఆశ్రయం నేను తీసుకోవాలి?
అత్యున్నతమైనటువంటి ఆశ్రయం ఎవరిది తీసుకోవాలి నేను? ఎవరిస్తారు ఆశ్రయం? చాలా అడుగుతూ మీ మీ రహస్యంగా తిరుగుతున్న ఎందుకు తిరుగుతున్న ప్రజల్ని ఏమైనా పరీక్షిస్తున్నారా? దానికోసం మీరు తిరుగుతున్నారు రహస్యంగా. నాలాంటి వాడు గృహం ఏది అంటే ఆధ్యాత్మిక జ్ఞానం అర్థం కాని నాలాంటి ఒక గృహం మీదకి మీ ప్రవర్తనలు, మీ మాటలు, మీ కదలికలు నాకు ఎలా అర్థమవుతాయి? అందుకే నేను ఒక మాట నేను తోలాడేశాను నేను వచ్చి. ఎందుకంటే మీరు బయటికి చూడడానికేమో ఒక మందబుద్ధి వాడులాగా ఉన్నారు. కానీ నేను గుర్తించలేకపోయాను. మాలాంటి ఎక్కడ అర్థమవుతాయి ఎవరు దీంట్లో నిజంగా ఆధ్యాత్మికంగాను దివ్యమైన స్థితిలో ఎవరున్నారో మాకు ఎలా తెలుస్తుంది? మేమేమో ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో ఎంతసేపు దీంట్లో మేము కూరుకోపోయి ఉంటే నిత్యం కోరికలతో అలమటిస్తున్న మాకు మీలాంటి వాళ్ళ స్థాయి మాకు ఇప్పుడు ఎలా తెలుస్తుంది? మేము ఎలా గుర్తించగలుగుతాం మేము? సో అందుకని ప్రశ్నలు వేశాడు. మీరు శ్రమ శారీరక శ్రమ అన్నారు, ఆత్మక శ్రమ ఉండదన్నారు. ఆ, లేదంటున్నారు. అసలు శరీర ప్రభావమే ఆత్మ మీద పడదంటున్నారు. కానీ అగ్ని అగ్ని అంటించినప్పుడు అన్నం అన్నం కానీ పాలు కానీ డైరెక్ట్ గా మంట కిందకి రావు. అది కూడా కుండలో ఉన్నాయి. మరి కుండ వేడెక్కితే అవి కూడా వేడెక్కినప్పుడు అప్పుడు ఆటోమేటిక్ అది వేడికి దాని ప్రభావం వచ్చినట్టే కదా, అగ్ని ప్రభావం ఉన్నట్టే కదా అని అడుగుతున్నాడు. మరి నేను రాజుని, నేను యజమాని, ప్రస్తుతానికి యజమాని కాబట్టి నేను దండించాలి. అది నా కర్తవ్యం కదా. అది అశాశ్వతం అయి ఉండొచ్చు, బట్ అది నా బాధ్యత కదా. నేను రాజు అనే రాజు శరీరంలో ఉన్నానని మిథ్యాహంకారంతో మీ పట్ల అపరాధం చేశాను, దయచేసి నా పైన. సో ఇదొక్కటే అన్నమాట పరిష్కారం. ఏ భక్తున్నైతే మనం నిందించామో, ఏ భక్తున్నైతే మనం తప్పుగా మనం మాట్లాడామో, ఏనా, వాళ్ళ కాళ్ళ మీద పడి ఆ భక్తుడు నేను క్షమించాను అంటే తప్ప మనం అపరాధం నుంచి మనం బయటికి రాలేం. అది మనం లాస్ట్ క్లాస్ కూడా చెప్పుకున్నాం, దుర్వాసముని అంబరీషుడి గురించి. నేను శివుడు నేను శివుడినైనప్పటికీ కూడా ఈ అపరాధం నేను నాశనం అయిపోతాను. నా వల్ల నేను మీకు అపరాధం చేయడం వల్ల మీకేం లాభం నష్టం మీకేం ఉండదు. కానీ నేను అపరాధం చేసిన వల్ల నేను చాలా ఇబ్బందులకు గురవుతాను, నేను పతనం అయిపోతాను. దయచేసి నన్ను క్షమించండి అని చెప్పేసి నేను అడుగుతున్నాను. చాలా సో ఇట్లా అడిగాడు, ప్రశ్నలు అడిగాడు. నాకు ఈ శరీరం అలసిపోతే అది ఆత్మ అది కూడా ఆత్మ కూడా అలసిపోయినట్లే కదా, ఆత్మ కూడా. కానీ మీరేంటి శరీరం, అసలు శరీర ప్రభావం ఏమాత్రం అసలు ఆత్మ మీదే పడదని చెప్పేసి మీరు, నేను అలసిపోను, కేవలం అది శరీరం మాత్రం అలసిపోయింది అంటారు కదా. మీరు కూడా అలసిపోయి ఉంటారు లోపల. అగ్ని అన్నాన్ని ఎట్లా అయితే ఉడికిచ్చేస్తుందో, డైరెక్ట్ గా దాంతో కాంటాక్ట్ లేకపోయాడు కూడా జరుగుతుంది. దానికి సమాధానంగా మన భరతుడు చెప్తారు అన్నమాట. నువ్వు అకోవిదుడైనప్పటికీ కోవిదుడి వల్లే మాట్లాడావు. అకోవిదుడు అంటే తెలివి తక్కువ వాళ్ళని, కోవిదుడు అంటే తెలివైన వాళ్ళని. ఒక విధంగా అజ్ఞానము జ్ఞానము. కానీ యాక్చువల్గా నువ్వు అజ్ఞానుడు ఇప్పటికి కూడా. కానీ బయటికేమో జ్ఞానిలాగా మాట్లాడుతున్నావు. ఎట్లా అయితే కృష్ణుడు అర్జునుడు అన్నాడు, చూడడానికేమో నువ్వు అన్ని తెలిసిన వాడిలాగా, అన్ని శాస్త్రాలు మొత్తం తెలిసిన వాడిలాగా నువ్వు ఈ ఇన్ని మాటలు చెప్పావు. కానీ నువ్వు శరీరం ఏంటి, ఆత్మ ఏంటి కూడా నువ్వు తెలుసుకోలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావు. ఇంక నువ్వు ఏం తెలుసుకున్నావు ఇప్పటి వరకు? నువ్వు ఏం ఇక నువ్వు ఆ ఏది అవగాహన ఇప్పటి వరకు నీకు వచ్చింది అసలు? అసలు దేని గురించి బాధపడాలో, దేని గురించి బాధపడకూడదో కనీసం ఆ మాత్రం నీకు కామన్ సెన్స్ లేదు నీకు. మళ్ళీ ఒక ధీరుడు లాగా, ఒక 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 జ్ఞాని లాగా నువ్వు మాట్లాడుతున్నావు. ఓ శాస్త్రం గురించి ఎన్నో రకాల కోట్ చేసావు, కానీ నీకు నువ్వు శరీరం గురించి బాధపడకూడదు అనే విషయం నీకు తెలియదు అంటే నీకు ఏం అర్థమైంది ఇప్పటి వరకు? ఎందుకంటే కోవిదులు మాత్రమే సత్యాన్ని గుర్తిస్తారు. జ్ఞానమైన తెలివైన వాళ్ళు మాత్రం అసలు సత్యం ఏంటి,
శాశ్వతమైనటువంటి ఆ, సత్యం ఏంటి, దాని గురించి వాళ్ళు అర్థం చేసుకుంటారు, గుర్తిస్తారు. అలాగే యజమాని సేవకుడు అనే ప్రాపంచిక సామాజిక సంబంధాల గురించి పెద్దగా చర్చించరు ఇవన్నీ. ఎందుకంటే అవును. వాళ్ళు అందరినీ ఒకటిగా చూస్తారు. శరీరము ఆత్మ అంతే. యజమాని ఒక డిఫరెంట్, ఇది ఒక డిఫరెంట్ కేటగిరీ, ఆత్మ ఒక డిఫరెంట్, అది సేవకుడు ఒక వేరే విధంగా వాళ్ళు చూడరు, అందరిని ఒకటిగా చూడగలుగుతారు. కోవిదులు అందరినీ ఒకటిగా చూడగలుగుతారు, అందరు. సో ఎట్లయితే మనం చెప్తాం పండిత సమదర్శిన. సో బ్రాహ్మణుణ్ణి, ఆవుని, ఏనుగుని, కుక్కని, కుక్క మాంసాన్ని ఒకటిగా చూడగలుగుతారు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఇది యజమాని, వీడు సేవకుడు, వాళ్ళకి ఆ భేదాలు ఏం కనిపించవు అసలు. నువ్వు 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 ఇంకా ప్రాపంచిక సంబంధాల్లో నువ్వు ఉన్నావు కాబట్టి, ఇంకా గుణ ప్రభావంలో నువ్వు ఇంకా పుట్టుమిట్లాడుతున్నావు కాబట్టి యజమాని సేవకుడు అనే పదాలను వాడతావు. లేకపోతే నువ్వు అవి వాడవు అసలు. అందరి పట్ల నువ్వు సమభావంతో అందరినీ ఒకేలాగా చూసేటువంటి తత్వంలో నువ్వు ఉండేవాడివి. అందుకే నువ్వు చూడడానికి కోవిదుడు లాగా అనిపించావు, కానీ చూడడానికి బట్ యాక్చువల్ నువ్వు అపోవిదుడివి, అజ్ఞానుడు. కానీ మాట్లాడడం మాత్రం అలా మాట్లాడుతున్నావు అని చెప్పి ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు అనమాట. పాలు, కుండ, అగ్ని. ఇదేంటి, అగ్నికి కుండ టచ్ అయి ఉంది. ఆ, అట్లాగే కుండకి పాలు పాలు అంటుకొని ఉంది. సో ఇవన్నీ అంటుకో ఉన్నాయి కాబట్టి మనం కుండకి వేడి తగలంగానే ఆటోమేటిక్ గా పాలు కూడా వేడైపోతుంది. ఇంకా అంటే అందుకే అగ్ని అగ్ని యొక్క ప్రభావం పాలు కూడా వేడెక్కింది. అంటే దీని ప్రభావం పడింది అక్కడ. కానీ ఇక్కడికి వచ్చేసరికి యాక్చువల్ గా శరీరము, ఆత్మ అసలు అంటుకొని కూడా ఉండదు అనమాట, అంటుకొని ఉండదు. ఎట్లయితే మన ఆయిల్ ని నీటిలో వేసామనుకోండి, ఆయిల్ లోపలికి అసలు అసలు నీళ్లు చొచ్చుకొని పోనే పోవు. మన నీళ్ళలో వేయండి ఆయిల్ ని, ఓకే, అది ఒక విధంగా చిన్న చిన్న ఆ, బుడగల్లాగా కనిపిస్తాయి మనకి. ఆ బుడగ లోపలికి ఆయిల్ బాలేదు అసలు. మన పెట్రోల్ పోయండి, మన వెలిగించామనుకోండి, అంటే పెట్రోల్ వరకు మొత్తం ఇరిగిపోతుంది, నీళ్లు మాత్రం అట్టే ఉండిపోతాయి. పెట్రోల్ వరకు మొత్తం కాదు అంటే ఆ పెట్రోల్ అసలు నీళ్లు కలవనే కలవదు. అట్లానే ఇక్కడ కూడా ఆత్మకి శరీరానికి అస్సలు దగ్గరగా ఉంటుంది, అసలు టచ్చే కానే కాదు. టచ్ అదే ఒకటి, అసలు అంటుకోదు అనమాట అసలు. మరి మన అనుభవించే ఆ బాధ అంతా ఏంటి అని అంటే, మన అహంకారానికి తగిలే ఈ దెబ్బలన్నీ అహంకారం తగులుతున్నాయి. ఇవన్నీ నేను, నాది, నాకు, నా మీదే, నేనే, దానికి వెళ్ళి దాని ప్రభావం దాని మీద పడుతుంది. ఆ అహంకారము ఆత్మలాగా యాక్ట్ చేస్తుంది మనకి. అదే నేను లాగా, అహంకారం నేనే ఆ స్థలాన్ని తీసుకున్నాను. సో అందువల్ల అసలు ఆత్మ అసలు శరీరానికి అసలు టచ్చే కాదు కాబట్టి, సూక్ష్మ శరీరం కూడా అసలు టచ్చే కాదు, జస్ట్ దానికి ఆనుకొని ఉంటుంది అంతే తప్ప అసలు అంటుకోదు అసలు. కానీ మనం అహంకారమే నేను అనే భావనలోకి వెళ్ళిపోదు. మనం చాలా సందర్భాలు చెప్పిన ఎగ్జాంపుల్, మన సినిమా థియేటర్కి వెళ్ళాము, 15-20 నిమిషాల్లో మన స్టోరీలోకి వెళ్ళిపోయాము. స్టోరీలో ఒక వ్యక్తిని మనం ఐడెంటిఫై చేసేసుకున్నాం మనకి మనంగా. కానీ యాక్చువల్లీ నేను సీట్లో కూర్చున్నాను, నా ఫ్యామిలీతో నేను వెళ్ళి కూర్చున్నాను,
నేను ఒక డాక్టర్ను, ఒక లాయర్ను, నా భార్య, నా పిల్లలు, నేను కుటుంబంతో ఒక ఇంటి నుంచి నేను ఏడు దాకా వచ్చాను. ఓకే. వాస్తవానికి మనం స్క్రీన్ మీద మనం చూసినప్పుడు ఒక హీరోకి మనం ఐడెంటిఫై చేసేసుకుంటాం. అంటే ఏంటి, మనలో ఉన్నటువంటి ఆ ఈ చైతన్యం ఎక్కడ దాకా వెళ్ళిపోయింది అంటే స్క్రీన్ మీద కూడా వెళ్ళిపోయి స్క్రీన్ లో ఉన్న క్యారెక్టర్ కూడా పట్టేసుకునేది. పట్టేసుకొని తర్వాత ఏమవుతుంది, నేనే ఆ హీరోని. ఇప్పుడు ఆయన ఉన్న దెబ్బలు కొడుతుంటే మనకి ఏడుపు వస్తుంటది ఇక్కడ. వాళ్ళకేదో కష్టాలు వస్తుంటే నాకు కష్టాలు తెలుసు. నేను అసలు సెపరేట్ గా నా స్క్రీన్ ఎక్కడో ఉంది, నేను ఎక్కడో ఉన్నా అసలు. ఆ స్క్రీన్ మీద క్యారెక్టర్లు నిజమో అబద్ధమో కూడా మనకు తెలియదు. కానీ నేను, నా నాలోని చైతన్యం అక్కడ దాకా వెళ్ళి అదంతా ప్రస్తుతానికి ఈ చైతన్యం కల్మషంలో ఉంది. కామ క్రోధ మోహ మదమత్సరాలతో కల్మషంతో ఉంది. ఈ కల్మషంతో ఉన్న చైతన్యం వెళ్ళి 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 ఆ క్యారెక్టర్ ను ఓన్ చేసుకోండి. బా అచ్చం నాలాగా ఉన్నాడు అతను, నాలాగే మాట, నేనే అతను. ఒక సెపరేట్ గా ఉన్న నేను ఒక స్క్రీన్ లో ఉన్న ఒక ఒక తాలూకు క్యారెక్టర్ కి నేను వెళ్ళిపోతున్నాను దాంట్లోకి. వాడికి కూడా దెబ్బ తగిలితే నేను ఎడలాడిపోతున్నాను నేను. అసలు టచ్ లో ఉన్నాను అసలు. ఇప్పుడు ఆ హీరోని ఎవరైనా ఏయ్ మా హీరోని నువ్వు అంటావు నువ్వు, నీకు ఆయన కూడు పెడుతున్నాడా, గుడ్డ పెడుతున్నాడా? ఆ, నేను కనీసం నీ మొహం ఒకసారి చూసుంటాడు అతను. అసలు మనం ఒకడు ఉన్నామని అతను వాడికి అసలు తెలుసా తెలియదు అతనికి. కానీ మనం ఏం చేస్తున్నాం, ఈ చైతన్యం మురికి పట్టినటువంటి ఈ చైతన్య త్రిగుణాలకి పూర్తిగా కూరుకోబోయేటువంటి ఈ చైతన్యం ఈ సమాజంలో ప్రతి ఒక్కరిని నా వాళ్ళుగా మనం ఓన్ చేసేసుకుంటున్నాం. నా 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 ఏదో కొద్దిగా సిమిలారిటీస్ అనుకోండి, కొద్దిగా మన భావనలు వాళ్ళ భావనలు కలిసాయి అనుకోండి, వెంటనే ఓన్ చేసుకుంటా నా ఫ్రెండ్, నా బంధువు. వాస్తవానికి మనకి భగవంతుడికి అపారమైనటువంటి యాక్చువల్గా ఆ బంధం ఉంది మనకి. ఇప్పుడు ఆ బంధం మనకు అసలు కనబడి, ఎందుకంటే ఈ ఈ మురికి పట్టిన చైతన్యం గాను సవా లక్ష పెట్టుకోని ఇట్లాగా అందరితోనూ సంబంధాలు, అందరితో నా అనే విషయంలో కలిపేసుకొని అసలైన నా తండ్రిని, అసలైన నా భగవంతుని నేను పక్కన పెట్టేసాను. ఒకవేళ సూర్యుడు ఉన్నా కూడా మేఘాలు వచ్చాయి అనుకోండి, మధ్యలో సూర్యుడు ఉన్నా కూడా మనకు కనబడడు. అట్లా ఉంది, ఈ మేఘాలు మనకు కమ్ముకునేసేయాలి. మనం 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 ఓన్ చేసుకొని మనం ఫీల్ అయిపోతున్నాం మనం. అలసిపోయేది శరీరమే, ఆత్మ అసలు అస్సలు అలసిపోదు. కానీ నేను శరీరాన్ని అనే భావంలో ఉన్నంత వరకు శరీరం అలసిపోతే నేను కూడా అలసిపోయాను, నువ్వు ఇంక రిలాక్స్ అవ్వు అంటుంది. అందుకే మొన్న ఆ ఎగ్జాంపుల్ కూడా ప్రభుపాల్ వారు రాసిందనమాట భాష్యంలో. 2 కేజీల రాయికి 2 కేజీల బంగారానికి సేమ్ అయినప్పుడు ఇది వచ్చినప్పుడు నువ్వు ఎందుకు కలిసిపోలేదు, అప్పుడు బంగారు తీసుకెళ్ళేటప్పుడు ఎందుకు కలిసిపోవట్లేదు నువ్వు? అదేంది ఇక్కడేం అలసిపోతున్నావు, ఇక్కడేం అలసిపోవట్లేదు, మరి అదే కేజీలు ఎందుకు అలసిపోనికుండా ఇది చేస్తుంది? మరి దీన్ని ఓన్ చేసుకున్నాం కాబట్టి దాని ప్రభావంతో మనం ఉత్సాహంగా ముందుకెళ్తాం. ఇది ఓన్ చేసుకోలేదు కాబట్టి ఇది మనకి భారంగా ఉంది. రెండు దగ్గరలా ఉత్సాహపడేది అంతా పడేది అంతా శరీరమే, అహంకారం. నాకు ప్రయోజనం ఉంది కాబట్టి నేను ఎంతైనా పరిగిస్తాను, నాకు ప్రయోజనం లేదు కాబట్టి నేను అయిపోతా. ఈ ఈ ఈ షిఫ్ట్లంతా కూడా, ఈ అప్స్ అండ్ డౌన్స్ అంతా కూడా అహంకారం లెవెల్ నుంచి సూక్ష్మ స్థూల శరీరాలకి ఇదంతా కూడా ఆత్మకు అసలు ఏ ప్రభావం దాని మీద లేదు. కాబట్టి అన్నాడు అసలు ఆత్మ శరీరం ఎప్పటికీ అంటుకోదు అసలు. అసలు ఆత్మకి అది ఏం జరగదు.
అంటే భౌతిక కార్యాలపై ఆసక్తి ఉన్న జనులు వేదాల్లోని కర్మకాండ కార్యాల పట్ల ఆసక్తి చూపిస్తారు. భౌతిక కార్యాల పట్ల ఆసక్తి ఎవరైనా ఉన్న జనులు ఎవరైతే ఏమనుకుంటారంటే భౌతిక కార్యాల పట్ల అంటే ఇప్పుడు భౌతిక ప్రయోజనాల కోసం వెంపర్లాడేటువంటి సామాన్య జనులు వేదాల్లోని కర్మకాండ కార్యాల పట్ల ఆసక్తి చూపిస్తారు. కర్మకాండ అంటే కోరికలను తీర్చుకునేటువంటి యజ్ఞాలు, దాని అంటే భక్తి, ఆ పూజలు, పునస్కారాలు, ఉపవాసాలు అంతా ఏది కావాలో భౌతిక ప్రయోజనాల కోసం చేసేటువంటి పూజలు, పునస్కారాలు, చేసేటువంటి అనేక భక్తి కార్యక్రమాలు అన్నీ కూడా ఏది కోరికలు నెరవేర్చడం కోసం, అది కూడా భౌతిక కోరికలు నెరవేర్చడం కోసం అన్ని కర్మకాండ కార్యాలు అంటారు వాటిని. వాటిపై ఆసక్తి చూపిస్తారు ఎక్కువ. ఈ కోరిక ఎలా అంటే ఇప్పుడు నేను ఎక్కడ పోయి నేను మునగాలి. వాళ్ళు సాధన చేయరు, రోజు సాధన చేయరు, అసలు భగవద్గీత భాగవతం చదవరు. వాళ్ళు సోమవారం ఎక్కడికి పోతే ఏ దేవుడు నాకు ఇంకా ఎక్కువ ఇస్తాడు, మంగళవారం ఏ దేవుడి దగ్గర పోవాలా, బుధవారం ఏ దేవుడి దగ్గర పోవాలి, ఈయన దగ్గర పోయి ఈయనకి ఇవ్వాల్సింది మభ్య పెట్టి మనం ఏదో ఒకటి మనకు కావాల్సి మనం కొట్టేద్దాంలే, అంటే మనం చాలా తెలివైన వాళ్ళు అనుకుంటాం ఉన్నాం. సో అట్లాంటి వాళ్ళు భగవద్గీత చెప్పబడింది అనమాట. 2 అధ్యాయం 42, 43 శ్లోకాలు. యామిమాం పుష్పితం వాచం ప్రవదంతి అవపశ్చితః వేదవాదారతః పార్థ నాణ్యదస్థితివాదినః కామాత్మనః స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యం గతిం ప్రతి. వీళ్ళు వేదాల్లో ఉన్నటువంటి అలంకృత వాక్కులు, అంటే మనల్ని బాగా ఊరించే మాటలు, మనల్ని ఆ అంటే కొన్ని పుష్పాలు ఉంటాయి కదా, అవి యాక్చువల్ లోపల విషమైనటివి కానీ మనకు అందంగా కనబడతాయి అన్నమాట, అద్భుతంగా కనబడతాయి, భలే వాసన వస్తుంటాయి. కానీ యాక్చువల్ గా లోపల అది విషం నింపుతూ ఉంటుంది. ఆ ఆ ఆ- ఆ పుష్పితం వాచ్యం అంటే అలాంటి పువ్వులు, పుష్పాలు అంటే పువ్వులు, కానీ చూడడానికి మాత్రం ఇది భలే అలంకారానికి, దీంట్లో అన్ని మంచి గుణాలే ఉంటాయి అనుకుంటాం. దీనివల్ల నేను ఎప్పటికీ నేను ఆనందంగా ఉంటాను అనే భ్రమలో ఉంది. వాళ్ళు అంటారంట, ఆ, కోరికలు, ఎటువంటి కోరికలు కోరితే ఎస్పెషల్ గా స్వర్గపర, నేను స్వర్గానికి వెళ్ళాలి, ఆ కోరిక తీరాలంటే ఏం చేయాలి, నేను స్వర్గానికి పోవడం, మళ్ళీ నాకు నెక్స్ట్ జన్మ కూడా నాకు బాగా అనుభవించే జన్మ కావాలైనా నాకు అని, లేకపోతే ఇంకా అనేక కార్యాలు, అంటే మనల్ని భౌతిక స్థితుల్ని మార్చేటువంటి, పెంచేటువంటి ఆ కార్యాలే ఉన్న కార్యాలు, అవే బెస్ట్ కార్యాలు, ఇంతకు మించి మనం చేయాల్సింది ఏమీ లేదు, ఇంతకు మించి ఇంకా ఏమీ లేదు అనుకుంటాం మనం. నాణ్యత్ అస్థితవాదిన, ఇంకేం లేదు, హ్యాపీగా మనం కావాల్సిన కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే మానవ జన్మ వచ్చింది అని వాళ్ళు అంటారు. అట్లా ఎవరు వాళ్ళు? ఈ భౌతిక కార్యాల పట్ల ఆసక్తి చూపించేవాళ్ళు. అందుకే కృష్ణుడు నెక్స్ట్ అంటాడు అనమాట 20 తర్వాత 44 శ్లోకంలో ఏమంటాడంటే, భోగైశ్వర్యం భోగైశ్వర్య ప్రసక్తానాం తయా పరత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌన విధీయతే. ఎవరైతే భోగైశ్వర్యాల్లో పూర్తిగా నిమగ్నం అవుతారో వాళ్ళ బుద్ధి, అసలైన బుద్ధి అంటే ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము, ఏది అవసరము, ఏది అవసరం లేదు, ఏది మంచి, ఏది చెడు, అసలు ఆ విచక్షణే కోల్పోతారు అనమాట. ఎట్లయినా నాకు అది కావాల్సిందే, ఏం చేసినా సరే, మోసం చేసినా సరే, వాడిని వాడిని చంపైనా సరే నాకు అది కావాల్సిందే. ఇట్లాంటి ఒక మనస్తత్వం ఉన్న వాళ్ళకి వ్యవసాయాత్మిక బుద్ధి, సమాధానం ఇది, వాళ్ళకి ఎప్పుడు భగవంతుడి పట్ల ఆసక్తి అనేది ఎప్పుడు రానే రాదు. వాళ్ళు భగవంతుడికి ఎందుకు వెళ్తున్నారు? ఇప్పుడు వాళ్ళది కావాలి కాబట్టి వెళ్తున్నారు, అది దొరికిందంటే పోరు. అంటే ఒక 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 వస్తువు వల్ల పోతున్నాడు కానీ, మన ఇంట్లో ఒక కష్టం తీరాలని పోతున్నారే కానీ భగవంతుడు ఇప్పుడు దాకా నాకు ఇచ్చిన దానికి కృతజ్ఞత భావంతో లేవు. ఇట్లాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు, వీళ్ళు వేదాల్లో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి సత్యాన్ని వీళ్ళు గ్రహించలేరు అసలు.
అందుకే అన్నాడు, భౌతిక ఆనందంను ఒక కళగా భావించి దాన్ని విలువ లేదని గ్రహించిన వ్యక్తులు వేదాలు అత్యున్నత సత్యాన్ని అందించడంలో విఫలం అవుతుంది అనుకుంటాడు. ఇప్పుడు వీళ్ళు నార్మల్గా వీళ్ళు భౌతిక కార్యాల పట్ల ఆసక్తి చూపించే వాళ్ళు కర్మకాండలే ముఖ్యం, ఇంకేం లేదనుకుంటారు, అంతకు మించి ఇంకేం లేదనుకుంటారు. కోరికలు తీర్చుకోవడం కోసం నాకు మానవ జన్మ వచ్చింది అనుకుంటారు వాళ్ళు. అంతేగాని నేను ఇక్కడ మోక్ష పొందడానికి వచ్చాను, ఈ జన్మ మృత్యు జరావ్యాధి నుంచి శాశ్వతంగా బయటపడడానికి నేను వచ్చాను, ఆ విషయం మీద వాళ్ళు పోరు అసలు. అది కదా జీవితం యొక్క మెయిన్ పరమార్థం, అది కదా అని వాళ్ళు అసలు తెలుసుకోరు. చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఎంతసేపు నేను అనుకున్నాను ఒక 7 అంతస్తులు కట్టుకోవాలని కట్టుకున్నాను, నేను అనుకున్నాను మా వాడిని నేను అమెరికా పంపించి ఈ స్థాయిలో పెట్టాలనుకుంటున్నాను, దానికే పొదం ఎక్కడో పోయేసి దానికి నేను పోయి ఒక 108 సార్లు నేను చుడతానులే, చిలకూరు బాలాజీ టెంపుల్ పోయి నేను తిరుగుతాను, అయిపోతుంది. నేను శివాలయం పోయేసి నేను రోజు 365 నేను ఒత్తులు వెలిగించేస్తాను నేను. లేదా అమ్మవారికి ప్రతి శుక్రవారం నేను ఇది చేస్తాను, దేనికోసం? నా యొక్క కోరికల కోసం. నా కోరికల కోసం నేను భగవంతుడిని వాడుకుంటున్నాను నేను. నా కోరిక ఇంపార్టెంట్. మిగతా వాళ్ళంతా కూడా నా కోరిక తీర్చడానికే భగవంతుడు ఉండేది, నా కోరిక తీర్చడానికే నా భర్త ఉండేది, నా భార్య ఉండేది, నా పిల్లలు ఉండేది. అంటే ఎంత స్వార్థపరమైన జీవితం అది, ఎంత స్వార్థపరమైన జీవితం అది. నేను మాత్రమే ఇక్కడ అంతే, నేను చెప్పినట్టే జరగాలి ఇక్కడ. అసలు మనకి ఎవరు, మన స్థాయి ఏంది, అసలు మన యొక్క మన ఉనికి ఎంత అసలు మనకి ఇక్కడ. ఈ ప్రపంచం అంతా నాకు దాసోహం కావాలి. మనం భగవంతుడు కూడా మనం క్షమించమన్నమాట, భగవంతుడు కూడా మనం వదలం. మనలో అంత అహంకారం ఉందన్నమాట, మనకు అంత గర్వం ఉంది మనలో. మనకంత అవకాశం దొరికిట్టు వచ్చాం కానీ, ఒక్కొక్కడు కానీ అవకాశం ఉంటే ఒక లోకాన్ని అమ్మేస్తాం మనం మన కోసం. అంత ఉందన్నమాట లోపల. ఆ స్థాయి ఉన్నప్పుడు వాళ్ళ అదే నిజం అనుకుంటారు. మనకి అవి వచ్చాయి కాబట్టి భగవంతుడు దూరం పెట్టి ఏడు అనుభవించి నీకు తెలుస్తుంది అని చెప్పాడు అనమాట. సో మనం వచ్చింది ఇక్కడ మన అసలైన స్థానం అని తెలుసుకోవడానికి, అసలు మనం ఏంటో మనం ఎవరో అని తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చామంతే. ఓపిక లేదు, సహనం లేదు, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే స్వభావం లేదు, వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించేటువంటి అసలు మనస్తత్వం లేదు. ఎంతసేపు నేను 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 నేను. మనం ఎంట్రుకలో అంచు 10,000 సార్లు కట్ చేస్తే 10/10,000 వంతు సైజు మనం. ఏ స్థాయికి వెళ్ళి ఇటు భగవంతుడు కూడా మనకు కమాండ్ చేసే స్థితికి వెళ్తున్నాము. చేస్తా నేను 16 మార్లు నేను, ఎందుకు ఇవి నువ్వా, ఇయ్యాలి నువ్వు నాకు. నువ్వు చేస్తాను అనుకున్నాను నీకు నేను అన్ని, ఏదో నాకు చేస్తావు నేను చేస్తున్నాను. అసలు నువ్వు ఎవరు అసలు నాన్న ముందర అసలు, ఏదో నాకు నీ అవసరం వచ్చింది కాబట్టి నేను చేస్తున్నాను అంతే. ఒకసారి ఈ అవసరం లేరు అసలు, నేను పట్టించుకునే దాన్ని కూడా పట్టించుకునే ప్రసక్తే లేదు అసలు. సో ఈ స్థాయిలో అనేక జన్మల నుంచి భౌతిక సంపర్కంలో ఉండడం వల్ల మనం ఇదంతా నాదే,
ఇదంతా నాదే, నేనే ఇక్కడ అంతా. వాళ్ళు అందుకే వాళ్ళు ఎప్పుడు భగవంతుడి యొక్క ఈ యొక్క ఆ, ఆయన చెప్పిన మార్గంలో కావచ్చు, ఆయన చెప్పినటువంటి తత్వాన్ని కానీ అర్థం చేసుకోలేదు వాళ్ళు. అయితే ఎవరైతే భౌతిక ఆనందం ఒక కళగా భావించి, ఈ భౌతిక ఆనందం అంతా ఇది జస్ట్ ఇది ఒక కళలో నాయన, ఇది ఏది శాశ్వతం కాదు ఆ, అని భావించి దానికి విలువ లేదని గ్రహించిన వ్యక్తి, ఇక భౌతిక ఆనందం అనేదే అసలు కేవలం మన ఊహ అంతేనో, అసలు భౌతికంగా ఏది ఆనందం మనకి ఇవ్వలేదు, ఆనందం లాగా అనిపిస్తుంది అంతే, కానీ యాక్చువల్గా అది ఆనందం కానే కాదు. అలా ఎవరైతే గ్రహించారు అనుకోండి, కొంతమంది కోవిదులు అంటే తెలివైన వాళ్ళు కొంతమంది ఎవరైతే దాన్ని గ్రహించారో, వాళ్ళకి తెలిసిన మాట, వేదాలు అత్యున్నత సత్యాన్ని అందించడంలో విఫలమైంది. వేదాలు అత్యున్నత సత్యం ఇవ్వడంలో, అంటే మనకి మనకి అది చెప్పడంలో, వేదాలు చెప్పడంలో అవి విఫలమైనవి. ఎందుకంటే 90 నుంచి 95% అది కోరికలు తీర్చడంలోనే ఉంటుంది వేదాలన్నీ కూడా. అసలైనటువంటి కోరికలు దాటి భగవంతుని తృప్తిపరచాలి అన్న విషయాలు వేదాలు చాలా తక్కువ ఉన్నాయి. అందుకే ఆ కృష్ణుడు అన్నమాట భగవద్గీతలో అర్జునుడితో, త్రైగుణ్య విషయ వేద నిస్తైర్గుణ్య భవార్జున నిర్ద్వందో నిత్య సత్వస్తో నిర్యోగక్షేమ ఆత్మవాన్. బాబు, వేదాలన్నీ త్రిగుణాలు బేస్ చేసే ఉన్నాయి. త్రిగుణాలు లోబడే ఉన్నటువంటి వ్యక్తుల గురించి మాత్రమే మాట్లాడుతుంది, లేదా ఆ కార్యాల గురించి మాత్రమే మాట్లాడుతుంది. దయచేసి నువ్వు ఈ 3 గుణాల పరిధి దాటి నువ్వు బయటకు వచ్చేసేయి అంటాడు. అంటే అర్థం ఏంటి? వేదాల్లో నువ్వు వెళ్ళావంటే నువ్వు పరమ సత్యాన్ని తెలుసుకోవడంలో నువ్వు విఫలమైపోతావు. ఎందుకంటే అది కూడా చాలా రహస్యంగా చెప్పబడింది వేదాల్లో. ఏది పరమ సత్యం, ఎవరు అత్యుతమైన వాడు, హయ్యెస్ట్, అంతిమంగా ఎవరు నేను శరణాగతి పొందాలి అన్న విషయం కూడా అది కనుక్కోవడం మనకి చాలా కష్టమైపోతుంది అనుకో. ఇదే మనం భాగవతం కూడా 3వ స్కందంలో మనకి చెప్పబడింది, 3 సార్లు వేదాలు చదివితే గాని బ్రహ్మకే అర్థం కాల కృష్ణుడు దేవాదేవుడు అని. అల్టిమేట్ గా భక్తితో ఆయన శరణాగతి పొందాలి, అదే అత్యుతమైనటువంటి విషయం అని తెలుసుకోవడంలో బ్రహ్మకి 3 సార్లు వేద చదివితే గానీ అర్థం కాలేదన్నమాట. అంటే అంత నిగూఢంగా ఉందన్నమాట ఈ సత్యం. మనం పైనే ఉండి పైనే చదివి పైనే కార్యాలు చేసిన మనకి ఏం అర్థం అవుతుంది అంతా అసలు. అందుకనే భౌతిక ఆనందం అనేది ఒక కళ. ఆ కళలు ఎప్పుడు చెదిరిపోతా ఉంటాయి. వాటికి ఎటువంటి విలువలు లేవు అని గ్రహించిన వ్యక్తులు మాత్రం వేదాల్లో వేదాలు అసలైన విషయం చెప్పడంలో, ఎవరు ఆ వ్యక్తి అని చెప్పడంలో అది విఫలమై ఉన్నాయి. అందుకని అన్ని రాసిన తర్వాతే, వేదాలు అన్ని రాసిన తర్వాతే వ్యాసుడు భాగవతం రాశాడు. ఫైనల్ గా రాసింది భాగవతం. ఆ భాగవతంలో ఫస్ట్ స్టేట్మెంటే ఓం నమో భగవతే వాసుదేవాయ. నిర్ధారణ చేశాడు దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అని. ఓం నమో భగవతే వాసుదేవాయ అని. అంత స్పష్టంగా ఇంకెక్కడ రాయాల, ఇంక ఏ పురాణంలో రాయాల. అంటే ఓం నమో భగవతే శివాయ అని, లేకపోతే ఇంకొకరు దాన్ని పట్ల ఓం నమో భగవతే వాసుదేవాయ. ఫస్ట్ అది చెప్పి ఆ తర్వాత మీద అంతా స్టార్ట్ చేస్తారు. అంటే ఇంకా వేరే వేరే దాని మీద మీ మనసు కానీ మీ బుద్ధి పోనివద్దండి, కేవలం కృష్ణుడి మీద మాత్రమే పోనీ. సో అది ఎస్టాబ్లిష్ చేశాడు అందులో. అయితే నెక్స్ట్ ఒకవేళ మనకు వచ్చే క్వశ్చన్ ఏముంటుందంటే, గురువులు బోధించినప్పటికీ కూడా ప్రజలు భౌతికానందంలో ఎందుకు నిమగ్నం అవుతున్నారు? ఇంత చెప్తున్నారు, రోజు చెప్తున్నారు, జపం చేసుకోండి, కృష్ణ కథ వినండి, భగవద్గీత బాగా చదవండి, భక్తుల సాంగత్యం ఉండండి, సేవ చేయండి. ఇంత బోధించినప్పుడు కూడా కృష్ణుడే దేవుడు, మనమైన సేవకులు అంతిమంగా దగ్గరికి వెళ్ళిపోవాలి, భౌతికమైనటువంటి సంతోషాలన్నీ కూడా అశాశ్వతం.
మరి ఎందుకు ప్రజలు ఇంకా భౌతికమైనటువంటి ఆనందంలో ఎందుకు నిమగ్నం అవుతున్నారు? దానికి అంటాడు దానికి అంటారు భరతుడు, త్రిగుణాల ప్రభావం వలన కలుషితమైన మనసే జ్ఞానం మరియు కర్మేంద్రియాల ద్వారా అనేక పాప పుణ్య కర్మలు సృష్టిస్తూ మనల్ని భౌతిక ప్రపంచంలో ఉంచుతూ కష్ట సుఖాలు అనుభవిస్తారు. త్రిగుణాల ప్రభావం వలన కలుషితమైనటువంటి మనసు ఉంది. ఆ మనసు ఏం చేస్తుందంటే మన కర్మేంద్రియాలని జ్ఞానేంద్రియాల ద్వారా అనేక పాప పుణ్య కర్మలను సృష్టిస్తూ ఉంది. అని పాప పుణ్య కర్మలు సృష్టిస్తూ ఉన్నంత వరకు మనల్ని భౌతిక ప్రపంచంలో ఉంచుతూ మనల్ని కష్ట సుఖాలు అనుభవించినట్లు చేస్తున్నాం. ఈ మనసు ఉంది చూసారా, ఈ మనసులో ఎంత తీవ్రమైన ఆసక్తి ఉందో భౌతిక ప్రపంచం మీద. మన ఇంద్రియాలని మనసు వాడుకుంటుంది ఆ కార్యాలు జరిగేటట్టుగా. ఆ కార్యాలు చేసే క్రమంలో కొన్ని పాప కర్మలు చేస్తాం, కొన్ని పుణ్య కర్మలు చేస్తాం. ఆ పాప పుణ్య కర్మలు మళ్ళీ అనుభవించడానికి మళ్ళీ ఈ భౌతిక ప్రపంచానికి మళ్ళీ మళ్ళీ వస్తూ వస్తూ మళ్ళీ మళ్ళీ కష్ట సుఖాలు అనుభవిస్తూనే ఉంటాం. సో ఈ మనసే కారణం. మనకి 16, 17 ఇంచుమించి 17 అధ్యాయంలో, అలాగే 14, 17 అధ్యాయంలో మనం చూస్తే అసలు త్రిగుణాలు ఏంటి, త్రిగుణాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, త్రిగుణాలు మనల్ని ఎటువంటి ఆ, అంశాల పట్ల మనకు ఆసక్తి కలిగేటట్టు చేస్తాయని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. రజోగుణ వాళ్ళు ఏ ఆహారం తింటారు, తమోగుణ వాళ్ళు ఏ ఆహారం పట్ల ఆసక్తి చూపిస్తారు, సత్వగుణ వాళ్ళ యొక్క ఆహారం ఎలా ఉంటుంది, అట్లాగే సత్వగుణ వాళ్ళు ఏ టైంలో నిద్రలేస్తారు, రజోగుణ వాళ్ళు తమో, ఇట్లా గుణాలను బట్టి మనుషుడి యొక్క ప్రవర్తనని మనకి వివరించినారు 17 అధ్యాయంలో భగవద్గీతలో. మనకు తెలుస్తూ ఉంది అంటే రజో తమోగుణాలు ఉన్నవన్నీ కూడా మనకి ఇబ్బందికర వాతావరణంలోకి మనం తీసుకెళ్తున్నాయి అన్న విషయం మనకి క్లియర్ గా అర్థమవుతుంది అక్కడ. అంటే అర్థం ఏంటి అక్కడ అంటే, నాయన నువ్వు రజో తమోగుణాలు ఉన్నంత వరకు నువ్వు భౌతిక ప్రపంచం పట్ల నీ ఆసక్తులు మళ్ళీ అట్లాగే ఉంటాయి. కాబట్టి నువ్వు సత్వగుణంలోకి వచ్చేసేయి. ఆ సత్వగుణం రావడంలో భాగంగానే ఉదయాన్నే 4:30కి మంగళహారతి కావచ్చు, 4:30కి లేసి జపం చేసుకోవడం కావచ్చు, అలాగే మనం నియమాలు అనుసరించి మనం మాంసాలు కానీ ఎర్రగడ్డ తెల్లగడ్డలు తెలుసుకోకుండా మనం ఆహారాన్ని పూర్తిగా మనం శాకాహారం, అది కూడా భగవంతుడికి నైవేద్యం పెట్టడం తీసుకునే ఆహారం, మనం భగవంతుడి సేవలో మనం నిమగ్నం అయ్యే కారణంగా భగవద్గీత భాగవత చదవడం వలన, భక్తుల సాంగత్యంలో వచ్చి మనం యాత్రలు చేయడం వల్ల ఇవన్నీ ఏం చేస్తాయంటే నిరంతరం నన్ను కృష్ణుడి గురించి ఆలోచించి కృష్ణుడి గురించి మాత్రమే మనం ఒక నిరంతరం స్పర్శలో ఉంటాం. నిరంతరం కృష్ణుడి యొక్క ఆలోచన స్మరణలో ఏదో ఒక రూపంలో కృష్ణుడితోనే మనం టచ్లోనే ఉన్నాం అనమాట. శారీరకంగా కావచ్చు, మానసికంగా. అంటే మనం ఏం చేస్తుంది, మనలో ఉన్న రజో తమో గుణాలని అది తగ్గిస్తుంది. మనల్ని సత్వగుణము ఇంకా శుద్ధ సత్వగుణం వైపు మన చైతన్యాన్ని అటువైపు తీసుకెళ్తుంది. ఎప్పుడైతే మనం అక్కడికి వెళ్తామో అప్పుడు ఏవైతే జరుగుతున్నాయి భౌతిక ప్రపంచంలో, ఏదైతే అందరూ ఆనందం అని వెంపర్లాడుతున్నారో అవి అంటే అసహ్యం వేస్తాయి మనకి. వేటి కోసం ఇక్కడ డబ్బుల కోసం, వాటి కోసం, వీటి కోసం ఎన్ని రకాల మోసాలు చేస్తున్నారు, ఎన్ని రకాలుగా వాళ్ళని కష్టపెడుతున్నారు, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఆ ఏదో ఆ తినే 3 పూట్ల కోసం, ఆ తినేది కూడా 3 మాంసం, అద్ది అని ఈతని తిని 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 తాగి ఏదో చేస్తున్నాము. మనం సత్వగుణంలోకి వచ్చినప్పుడు, సతసతం వచ్చినప్పుడు అవే కార్యాలు మనకి అసహ్యం వేస్తాయి అన్నమాట. ఇంతకాలం నేను తినింది, ఇంతకాలం దీంట్లో నేను ఆనందం పొందానా, దీనికోసం నేను ఆ, నేను
నేను పీక్కొని ప్రజల్ని నేను పీక్కొని నేను తిన్నాను నేను, వాళ్ళని మానసికంగా నేను క్షోభకు నేను గురి చేశానని మనం ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళిన తర్వాత మనకు తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే ఈ రజో తమో గుణంలో ఏ నేను మాంసం తింటే తప్పేంది, ఊరంతా తింటుంటే, నేను తాగితే తప్పే ఉంది, అది ఇప్పుడు ఫ్యాషన్ అది. ఊరంతా బంగారు కొంటే నేను బంగారు పెట్టుకోకపోతే నేను పెట్టుకోవాలి కదా, బంగారం లేకపోతే ఎట్ట మనం, ఈ కనీసం రెండు రెండు అంతస్తుల బిల్డింగ్ లేకపోతే అసలు మన మనుషులు అని ఎవరు అనుకుంటారు ఇక్కడ. అది అది జరిగేదాకా మనం నిద్ర పట్టదు అనమాట ఇప్పుడు. ఇదే పనులే మనం సత్వగుణంకి వచ్చేసిన తర్వాత, ఓకేనా, మన మన వీటి కోసం నా జీవితం అంతా ఇంత నాశనం చేసుకున్నాను నేను, దీనికోసం నేను ఇన్ని అబద్ధాలు ఆడాల్సి వచ్చిందా, ఇన్ని రకాలుగా నేను మోసం, ఇంత హింసించాల్సి వచ్చిందా నేను, ఆఫ్టర్ ఆల్ దీనికోసం నేను నా జీవితం అంతా కూడా వీటి కోసం నేను పరిగెత్తాను అని అప్పుడు అర్థమవుతుంది మనకి. ఆ చైతన్యంలోకి మనం వచ్చినప్పుడు, శుద్ధ చైతన్యంలోకి వెళ్ళినప్పుడు మనం, ఇప్పుడు వీటి ప్రభావంలో, మనసు వీటి ప్రభావం ఉంది కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి వాటిల్ని ఏదో ఒక విధంగా సాధించాలని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఈ ఈ పద్ధతిలో ఉన్నామా, ఈ పద్ధతిలో అంటే ఈ త్రిగుణాల ప్రభావంలో మనం అనేక కార్యాలు తీసుకెళ్తున్నామా, ఎదుటి వాళ్ళని, మన సంబంధాలన్నీ తెంచేసుకుంటున్నాం మనం. వాటి వ్యామోహంలో పడి మన సంబంధాలన్నీ మనం తెంచేసుకుంటున్నాం. మనకి వ్యక్తులు దూరం అయిపోతున్నారు. వ్యక్తులు దూరం అయిపోయిన తర్వాత మనం మానసికంగా మరి ఒంటరి వాళ్ళమే. చూడడానికి ఏమో అందరూ ఉన్నారు ఇక్కడ, బట్ మానసిక ఒంటరి వాళ్ళం అయిపోయాం. నా అని చెప్పుకోవడానికి యాక్చువల్గా ఎవరు లేరు. మనం, మన దురదృష్టం ఏంటి అని అంటే అదే యాక్టివిటీస్ మళ్ళీ మనం భక్తిలోకి వచ్చిన తర్వాత కూడా అలాగే ప్రవర్తిస్తున్నాం మళ్ళీ మనం. అక్కడ అదే స్వభావం మళ్ళీ అక్కడికి వస్తా ఉంది, మళ్ళీ మనం భక్తులకు దూరం అవుతాం. ఆ సేవ నేనే చేయాలి, ఇట్టే చేయాలి, నేను చెప్పినట్టే చేయాలి, నేను అనుకున్నట్టే చేయాలి. నాకు నన్ను నన్ను గుర్తించాలి, నా పేరు నువ్వు చెప్పలేదు, నాకు చెప్పకుండా ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ. సేమ్ అక్కడ, అక్కడ దేని వల్ల మనకి ఇప్పుడు భౌతిక ప్రపంచం అంతా మనకి వెళ్త కలిగిందో, ఓకే, మన యొక్క ప్రవర్తనల వల్ల, మన స్వభావం వల్ల సేమ్ థింగ్ మళ్ళీ ఇప్పుడు జరిగితే మళ్ళీ ఇదే జరుగుతుంది ఇక్కడ కూడా అంతే. కానీ ఇప్పుడు ఏంటంటే భక్తులు దూరం అవుతారు ఇప్పుడు. సో భక్తులు దూరం అయ్యారు అనుకోండి, ఇంకా కాపాడే వాళ్ళు ఇంకెవరు ఉంటారు. ఇంకా భగవంతుడు దగ్గర ఉన్నాడు ఇంకా. మనం భక్తులను గౌరవిస్తున్నంత వరకు, భక్తులకు విలువిస్తున్నంత వరకు మాత్రమే మన భక్తిలో ముందుకు వెళ్తూ ఉంటాం. అది మనం ముందుకు పోవాలి. ముందుకు పోవడం పక్కన పెడితే నాకు చెప్పారు కదా, నేను మిగతా ఎవరికి నేను పాపాలు చేసినా ఏదో ఒకటి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, కానీ భక్తులకు గాని చేసుకుంటే మాత్రం నేను భయపడిపోతున్నాను, అది నాకు చాలా భయం వేస్తుంది అంట. సో కాబట్టి మనసే కారణం వీటన్నిటికీ కూడా, భౌతిక బంధానికి. మనసు కలుషితమైన మనస్సు త్రిగుణ ప్రభావం. ఇంకా అన్నాడు, మనసు కోరికల్లో లీనమై ఉంటుంది కనుక కామక్రోధ ఇంద్రియ భోగాలకు గురై సత్వ రజో తమో గుణాలచే ప్రభావితమైనది. 16 అంశాల్లో మనసు ప్రధానమైనది కనుక వివిధ శరీరాలు సృష్టిస్తుంది. మనసున్న స్థితి ప్రకారంగా ఉన్నత మరియు నిమ్న భౌతిక శరీరం స్వీకరిస్తుంది. మనసు కోరికల్లో లీనమైపోయింది కదా, ఆ మనసు కోరికలు లీనమైనప్పుడు జరిగితే జరుగుతుంది, లేకపోతే జరగదు. మన ఫలితం మన చేతుల్లో లేదు. మనం కోరుకోవచ్చు, వందలు కోరుకోవచ్చు, కానీ మనకి రాసి పెట్టుంటే అది వస్తుంది, లేకపోతే రాదు.
సో రాసి పెట్టినప్పుడు వచ్చినప్పుడేమో మనంతటి ధీరుడు సూర్యుడు లేడని మనం ఎగిరిపోతుంటాం. మనకి అనుకుంది జరగలేదు అనుకోండి, విపరీతంగా కృంగిపోతాం, కోపం వచ్చేస్తుంది. మనం లోపల లోపలంతా కూడా గందరగోళం అయిపోతుంటాం, లోపల సతమతం అయిపోతుంటాం. ఇంద్రియ భోగాలకు గురై మళ్ళీ ఇంద్రియ భోగాలకు గురై తమో రజో గుణాల్లో మళ్ళీ మనం ప్రభావితులు అయిపోతుంటాం. ఈ 16 అంశాలు అయితే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, దీంట్లో మనసు ప్రధానమైంది. ఆ మనసులో ఉన్న భావాలను బట్టి వచ్చే జన్మ ఉన్నత శరీరాన్ని తీసుకుంటుందా, లేకపోతే నిమ్న శరీరం తీసుకుంటుందా, అంటే జంతు జీవితంలోకి వెళ్తామా, మళ్ళీ మనుషుల జీవితంలోకి వెళ్తామా అనేది మనసులో ఉన్న భావాలు డిసైడ్ చేస్తాయి. ఈ జీవితకాలం మనం మనసులో ఏ భావాలతో మనం అంతిమ దశలో ఏ భావాలు మన మనసులో ఉన్నాయో దాన్ని బట్టి మన ఉన్నత జన్మ అయితే నీచమైన జన్మ అయితే నిమ్న జన్మ దొరుకుతుందని తెలుసు. యాం యాం వాపి స్మరన్ భావం తజంతంతే కలేవరం తాం తామే వేతి కౌంతేయ సదా సద్భావ భావిత. మరణ సమయంలో ఆ వ్యక్తి ఏ భావంతో ఉంటాడో ఆ భావంగా శరీరం మళ్ళీ వచ్చేస్తుంది. అట్లా వివిధ జీవజాతుల శరీరాల్లో నిరంతర భౌతిక అస్తిత్వం కారణంగా సుఖ దుఃఖాలను అనుభవిస్తుంది. పుణ్య పాప కార్యాలను మరియు వాటి కర్మను సృష్టిస్తుంది. తద్వారా ఆత్మ బద్ధమవుతుంది. ఈ విధంగా బద్ధమైపోయి ఉంది. ఈ శరీరం తర్వాత ఇంకో శరీరం, ఇంకో శరీరం, మళ్ళీ ఇంకో శరీరం, ఇంకో శరీరం, మళ్ళీ శరీరం. శరీరం వచ్చింది, మళ్ళీ పాప పుణ్యాలు చేసుకున్నాం, మళ్ళీ శరీరం, మళ్ళీ పాప పుణ్యాలు, మళ్ళీ కర్మలు, మళ్ళీ శరీరం. ఇట్లా ఆత్మ బద్ధమవుతా ఉంది, మళ్ళీ మళ్ళీ ఇరుక్కొని పోతా ఉంది. కాబట్టి మనసే జీవుడిని వివిధ పరిస్థితుల్లో వివిధ శరీరాల్లో ప్రయాణించేలా చేస్తుంది. శరీరం కనబడడం బంధముకు విడుదలకు మనసే కారణం. శరీరం కనబడుతుంది ఇప్పుడు, మళ్ళీ బంధకానికి మళ్ళీ విడుదలకి అన్ని ఎవరు కారణం? మనసే కారణం. మనసు ఇంద్రియ తృప్తిలో నిమగ్నమైనప్పుడు బద్ధజునకు దారితీస్తుంది. అనాసక్తి కానీ కనబరిస్తే ముక్త జీవనానికి దారితీస్తుంది. సో మనసు ఇప్పుడు కూడా సరే ఇంద్రియ తృప్తి కార్యక్రమాల్లో ఎక్కువ వెళ్తున్నావా అటైతే బద్ధ జీవనానికి దారితీస్తుంది, అంటే మళ్ళీ మనం బంధంలోకి వచ్చేస్తుంది. మనసు కృష్ణుడి మీదకి వెళ్తా ఉందే అప్పుడు ముక్త జీవనానికి దారితీస్తుంది, ఇక్కడ నుంచి విడుదలడానికి దారితీస్తుంది. కృష్ణుడు ఆరోగ్యం చెప్పినట్టుగా శత్రువు మనకి మనకి సారీ మనసు మన శత్రువుగాను వ్యవహరించేస్తుంది, మిత్రుడిగా కూడా వ్యవహరిస్తుంది. దానికి మంచి శిక్షణ కానీ ఇచ్చారనుకోండి, అది మనకి మిత్రుడిగా వ్యవహరిస్తుంది. దానికి ఏ శిక్షణ ఇవ్వలేదు అనుకోండి, అంటే మనం ఏ సాధన కానీ చేయలేదు అనుకోండి, అది మన జీవితాన్ని నాశనం చేసేస్తుంది. అందుకేట ఇంద్రియ తృప్తిగా నిమగ్నం అయితే మనల్ని తీసుకొచ్చి బంధించేస్తుంది. అదే మన అనాసక్తి కనబరిచామనుకోండి, అంటే వాటి మీద ఇంట్రెస్ట్ మనం తగ్గించామనుకోండి, అదే మన ముక్త జీవనానికి దారితీస్తుంది, దీని నుంచి బయటపడడానికి అవకాశం ఇస్తుంది. సో ఆ విధంగా మనసు అక్షర కలిపరిట అని చెప్పేసి గడబాతో చెప్తున్నాడు. అందుకే గురువులు ఎంత చెప్పినా కూడా నేను నా ఆసక్తులు మళ్ళీ నేను అట్లే పెట్టుకున్నాను అనుకోండి, నేను మాత్రం కేవలం నేను గుడికి వచ్చినప్పుడు మాత్రమే నేను తిలకం పెట్టుకుంటాను, ఓకేనా, గుడికి వచ్చినప్పుడు మాత్రమే నేను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తాను, ఇంటికి వెళ్తే మళ్ళీ నా ఇష్ట ప్రకారంగా నేను నా టీవీ నేను చూసుకుంటాను, లేదా నా మాట తీరు నేను వ్యవహరించే తీరు మళ్ళీ అట్టాగే ఉందనుకోండి, ఓకేనా? సమస్య లేదు. ఎందుకంటే మన ఆసక్తులన్నీ ఇలా ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా మనం ఎన్ని చెప్పినా కూడా మనం భగవన్ వైపు రాలేము. మనం భగవత్ కార్యక్రమాలు లేదా భక్తి కార్యక్రమాలు జీవుడి యొక్క సహజమైనటువంటి కార్యాలు అవన్నీ. నేను ఎక్కడున్నా సరే ఆ ప్రిన్సిపల్స్ నేను పాటించడానికి నిరంతరం శ్రమిస్తూ ఉండాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, భాగవతం విన్నారు, తర్వాత ఒక 5 గంటల తర్వాత మళ్ళీ అదే 2 గంటలు అనవసరమైన విషయాలు ఎవరితోనో మాట్లాడుతున్నాను.
అప్పుడు ఏమైంది? ఇప్పుడు ఆ చెత్తంతా మళ్ళీ లోపల వేసుకున్నాం ఇప్పుడు. ఈ చెత్తంతా లోపల వేసుకున్నప్పుడు ఓకే, ఇంకా గురువు చెప్పినవి కావచ్చు, శాస్త్రాలు చెప్పినట్టు కావచ్చు, పాటించాలని ఎందుకు అనిపిస్తుంది మనకు అసలు? దేని పర్సంటేజ్ ఎక్కువ ఉంది, దేని పర్సంటేజ్ ఎక్కువ ఉంటే దాని ప్రకారంగానే మనసు ఇటువైపు పోవాలా అటువైపు పోవాలా అది అది డిసైడ్ చేస్తుంది. అందుకే మనం ఏదో ఉదయం ఒక గంట సేపు భాగవతం చదివేసాము వినేసాము అయిపోయింది అనుకుంటే కష్టం అది. ఏమో 16 మార్లు జపం చేసాము ఈ రోజు కోట అయిపోయిందిలే, ఇంక మన పని ఏదో మనం వెళ్ళిపోదాము, ఇంకా వచ్చే వాళ్ళతో పిచ్చాపాటి వేసుకుంటూ లేనిపోనివన్నీ అనవసరంగా మనం చర్చించుకుంటూ ఆ, అనవసరంగా వీటిలో ఉన్నాం అనుకోండి, ఆసక్తి ఎక్కడ ఉంటుందో మన దాన్ని బట్టే మనసు తీసుకెళ్తుంది. సో అదే ఇక్కడ అన్నమాట. కాబట్టి మనసు, అందుకే గురువులు చెప్పినా కూడా మనకి భౌతిక ఆనందంలోనే మనం నిమగ్నం అవడానికి కారణం ఏంటి అని అంటే ఆసక్తులు అట్లా ఉంది. కాబట్టి ఆ విధంగా మనకి భరతుడు చెప్తున్నాడు అనమాట, ఎవరికి రహుగుణకి. కాబట్టి ఆత్మకు అసలు సంబంధం లేదు, కానీ ఆత్మ అసలు ఈ భౌతిక అస్తిత్వంతో అసలు ఏమాత్రం అసలు కనెక్షన్ లేదు. కానీ శరీరం అలసిపోయినంత మాత్రం ఆత్మ అసలు మనిషి అసలు అలసిపోదు. కానీ యాక్చువల్గా అలసిపోయేది సూక్ష్మ శరీరం అలసిపోతుంది. కానీ ఆ సూక్ష్మ శరీరాల అహంకారం నేనే అని భావిస్తున్నాను కాబట్టి ఏమో నా వల్ల కాదు, నేను అలసిపోయాను, నేను ఇంకా చేయలేను అని మనం అనుకుంటాం. కానీ వాస్తవానికి అదేంటి, అయితే మనం ప్రస్తుతానికి ఈ ప్రభావంలో ఉన్నాం కాబట్టి మనం ఆ ఎక్స్పీరియన్స్ అవుతా ఉంది. మరి ఇదే అంశం ప్రభుపాద మీద ఈ ప్రభావం రాలేదే, ఆయన కూడా శరీరంలోనే ఉన్నాడు 75 సంవత్సరాల్లో. మరి శరీరం ప్రకారంగా ఆయన ఒక మూల పడిపోవాలి కదా, ఆయన శరీర ప్రభావంగా ఉన్నట్లయితే అసలు మనసు కూడా కింద దిగలేక ఆయన అల్లాడిపోవాలి కదా ఆయన అసలు. ఆయన నడుస్తూ ఉంటే బీచ్ లో, రోజు బీచ్ లో ఆయన వాకింగ్ వెళ్తా ఉంటే ఈవెన్ 20 సంవత్సరాల కుర్రోడు కూడా ఆయన స్పీడ్ మ్యాచ్ చేయలేకపోయేవాడు. మరి మరి శరీర ప్రభావం నిజంగా ఎఫెక్ట్ గాని ఉంటే మరి ప్రభుపాద మీద ఎఫెక్ట్ ఎందుకు లేదైతే? అంటే ఎప్పటికి కూడా యాక్చువల్లీ శరీర ప్రభావం ఆత్మ మీద ఉండదు అసలు మామూలుగా అయితే. కాకపోతే మన ఆసక్తి అంతా అటువైపు ఉంది కాబట్టి మనం ఓన్ చేసుకుంటున్నాం కాబట్టి మన నా వల్ల కాదు, లైక్ శరీర ప్రభావాన్ని మనం దాన్ని మనం అనుభవిస్తాము. సో మిగిలింది మళ్ళీ మనం ఇంకా ఇంకా ఎక్సలెంట్ గా కొంచెం వివరణిస్తాడు రఘుగుణకి వివరిస్తాడు భరతుడు. సో ఈ తత్వం మీద, సో అది మనం రేపు చూస్తాం. वंदना श्रीमद् भागवतम की जय, जय गुरु श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव की जय, जय गौर प्रेम।